హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మనీ కంట్రోల్ మొబైల్ యాప్ని యూజ్ చేయడం ఎలా అండ్ ఆ యాప్ని ఉపయోగించి ఒక స్టాక్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనము మనీ కంట్రోల్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనీ కంట్రోల్ యాప్ని ఓపెన్ చేస్తే సో ఇది ఫస్ట్ మనకి మనీ కంట్రోల్ యాప్ని ఓపెన్ చేయగానే కనిపించే మెనూ. సో నేను టాప్ నుంచి స్టార్ట్ చేస్తే టాప్ లెఫ్ట్లో చూడండి ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్లోకి వెళ్తే మీకు సైన్ ఇన్ అడుగుతుంది టాప్ లెఫ్ట్లో. అలాగే రైట్ సైడ్ మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇస్తుంది. అయితే మనీ కంట్రోల్ ఓన్లీ 3 లాంగ్వేజెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి. అవి ఇంగ్లీష్, హిందీ అండ్ గుజరాతీ. అండ్ నెక్స్ట్ చూస్తే సెట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ మీకు రైట్ సైడ్. అలాగే కిందికి వస్తే నెక్స్ట్ హోమ్లో మీరు చూసుకుంటే న్యూస్ ఉన్నాయి. టాప్ న్యూస్, మై న్యూస్ అనుకుంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూస్. మీకు ఏ జానర్ న్యూస్ కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వాటిని చూడొచ్చు. అలాగే రైట్ సైడ్ చూడండి మై పోర్ట్ఫోలియో ఉంది, మై వాచ్ లిస్ట్ ఉంది అండ్ పర్సనల్ ఫైనాన్స్ ఉంది. సో వీటిలో మీరు మీకు కావాల్సిన వాచ్ లిస్ట్ని అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో అది మీరు ఇందులో ఇచ్చినట్లయితే మీకు మీ పోర్ట్ఫోలియోలో జరిగే ప్రాఫిట్ అండ్ లాస్ని మీరు ఇక్కడ నుంచి గమనించవచ్చు. అలాగే వాటి కింద చూడండి మార్కెట్స్ ఉన్నాయి. మార్కెట్స్లో మీరు ఇండియన్ ఇండిసెస్ చూడాలనుకుంటున్నారా, గ్లోబల్ చూడాలనుకుంటున్నారా? సో మీకు ఎఫ్ఎండ్ఓ, ఐపీఓ వీటన్నిటికీ సంబంధించిన మార్కెట్స్ గురించి ఇక్కడ మీకు ఇస్తారు. నెక్స్ట్ వాటి కింద చూస్తే కమోడిటీస్ ఉన్నాయి. ఈ కమోడిటీస్లో మీరు టాప్ కమోడిటీస్ అండ్ కమోడిటీ మూవర్స్ వీటి గురించి చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు స్టాక్ ప్రీమియర్ లీగ్ అని ఉంది. అలాగే దాని కింద మీడియా, బిజినెస్ న్యూస్కి సంబంధించిన న్యూస్ ఛానల్స్ యొక్క న్యూస్ ఇక్కడ పొందొచ్చు. అలాగే రైట్ సైడ్ కరెన్సీ. సో కరెన్సీలు కూడా మీరు ఇందులో చూడొచ్చు. దాని కింద మ్యూచువల్ ఫండ్స్ ఉంది. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో టాప్ ర్యాంక్డ్ స్కీమ్స్ అండ్ టాప్ పర్ఫార్మింగ్ స్కీమ్స్ గురించి మీరు ఇందులో తెలుసుకోవచ్చు. సో మీరు ఫోరం డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే టూల్స్, సపోర్ట్, సేవ్డ్ ఆర్టికల్స్, అలాగే లెఫ్ట్ సైడ్ స్పెషల్స్. సో వీటిలో మీరు కావాల్సిన న్యూస్ని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూడొచ్చు. అండ్ లాస్ట్లో చూస్తే మీకు ఎక్స్పర్ట్ అడ్వైస్ చూపిస్తుంది. సో మీకు ఎక్స్పర్ట్ అడ్వైస్ కానీ కావాలనుకుంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇవి పెయిడ్ ఉంటే పే చేసి, అలాగే కొన్ని ఫ్రీ కూడా ఉంటాయి. ఆ ఫ్రీ ఉన్నాయి కూడా మీరు చూడొచ్చు. సో నేను మెయిన్ మెనూలోకి వెళ్తున్నాను అగైన్. సో మెయిన్ మెనూ దగ్గరికి వస్తే మీరు టాప్లో ఆప్షన్ చూసేసారు. నెక్స్ట్ మీరు ఇక్కడ యాప్స్ అని ఒకటి ఉంటుంది. యాప్స్ మీద క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ యాప్స్ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని పక్కనే సెర్చ్ బటన్ ఉంది. మీకు కావాల్సినని ఈ సెర్చ్ బటన్లో ప్రెస్ చేసి మీరు సెర్చ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీకు టాప్ రైట్లో లాగిన్ బటన్ ఉంది. సో అక్కడి నుంచి మీరు లాగిన్ అయ్యి మీ ఓన్ ప్రొఫైల్ని ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు. దాని కింద చూస్తే మీరు రైట్ నుంచి లెఫ్ట్కి ఒక స్క్రోల్ బార్ ఇలా వెళ్తూ ఉంది. సో ఇందులో మీరు ప్రతి మినిట్ టు మినిట్ మార్కెట్లో జరిగే చేంజెస్, ఆ పర్టికులర్ స్టాక్ యొక్క ప్రైస్ యొక్క చేంజెస్ని మీరు ఇక్కడ నుంచి గమనించవచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ టాప్ న్యూస్ అప్ టు డేట్ ఇస్తాయి. సో ఇది మార్కెట్ అవర్స్ కాదు కాబట్టి లేవు, కానీ లేకపోతే మార్కెట్ అవర్స్ ఉంటే మీకు మ్యాక్సిమం మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇక్కడ టాప్ న్యూస్ ఇక్కడ కనిపిస్తాయి మీకు ఇక్కడ. అలాగే కిందికి వస్తే ఇండిసెస్. సో ఇక్కడ మీరు ఇండియన్ ఇండిసెస్, సెన్సెక్స్, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇవి చూపిస్తాయి. అలాగే మీకు కావాలంటే గ్లోబల్ ఇండిసెస్ కూడా ఇందులో మీకు కనిపిస్తుంది. సో మీరు ఈ సెన్సెక్స్ మీద క్లిక్ చేస్తే సెన్సెక్స్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఓవర్ వ్యూ, అలాగే అందులో ఉండే స్టాక్స్, ఏ స్టాక్స్ మీకు సెన్సెక్స్లో లిస్ట్ అయి ఉన్నాయి ఈ మినిట్లో అది చూడాలనుకుంటే స్టాక్స్ మీద. నెక్స్ట్ ఇండస్ట్రీస్, ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మనకి సెన్సెక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఇక్కడ నుంచి చూడొచ్చు. నెక్స్ట్ ఫోరం ఉంటుంది. ఇక్కడ మీకు చాలామంది చార్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఓన్ ప్రొఫైల్ నుంచి. సో వాటిని మీరు చూడొచ్చు. సో ఓవర్ వ్యూలో మళ్ళీ ఒకసారి వస్తే మీరు ఇక్కడ చార్ట్స్ నుంచి 1 డే, 5 డే, 1 మంత్, 3 మంత్స్, సో ఇలా చార్ట్స్ అంతా క్లియర్గా చూడవచ్చు. మీరు చార్ట్ మీద కానీ క్లిక్ చేస్తే అది మీకు ఫుల్ వ్యూ ఇలా కనిపిస్తుంది. సో నేను చార్ట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాను. సో అగైన్ సెన్సెక్స్ చూస్తే మీకు సెన్సెక్స్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్
ఒక 1 డేలో జరిగే ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ మీకు ఓపెన్ ప్రైస్ అని లెఫ్ట్లో కనిపిస్తుందా, అది దాని కింద ప్రీవియస్ క్లోజ్ చూపిస్తుంది. అలాగే టుడేస్ లో అండ్ హై ఈ రెడ్ నుంచి గ్రీన్లో మీకు డీటెయిల్గా, అంటే దీన్ని చూసి మీరు అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మార్కెట్ పాజిటివ్ వైపు ఉందా, నెగిటివ్ వైపు ఉందా. అలాగే దాని కింద చూడండి 52-week లో అండ్ హై కూడా చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ 1 డేలో 1 week అండ్ 1 month, 3 months, 6 months, 1 year, 2 year అండ్ 3 yearsలో వచ్చే చేంజెస్. అంటే ఇక్కడ ఎవ్రీ టైం పీరియడ్ మనకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టైం పీరియడ్స్లలో ఆ ఒక పర్టికులర్ స్టాక్ ఆర్ ఆ ఇండిసెస్ అనేది ఎలా పర్ఫామ్ చేసింది, పాజిటివా నెగిటివా, పాజిటివ్ అయితే ఎంత, నెగిటివ్ అయితే ఎంత అనేది డీటెయిల్డ్గా ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మీకు సింపుల్ మూవింగ్ యావరేజ్ డీటెయిల్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది. అది కూడా 30 daysకి, 50 daysకి, 150, 200 daysకి వాటి వాల్యూస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్, ఒక ఇండిసెస్ ఆర్ ఒక స్టాక్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయాలనుకుంటే ఈ టాప్ రైట్లో ఉంది కదా ఈ ప్లస్ బటన్, దాన్ని క్లిక్ చేస్తే కింద షేర్ అనే బటన్ వస్తుంది. సో దాని నుంచి మీరు షేర్ కూడా చేయొచ్చు. సో ఇది ఒక ఇండిసెస్ ఆర్ ఒక స్టాక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఎంత చూపిస్తుంది అనేది ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. అలాగే నేను బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ ఈ ఇండిసెస్ ఇలా ఉన్నాయి కదా, నెక్స్ట్ ఇవి గ్లోబల్ ఇండిసెస్. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు కావాలనుకుంటే వాటి మీద ప్రెస్ చేసి ఓపెన్ చేసి చూడొచ్చు. మీకు ఇంతకు ముందు చూపించినట్లు ఏమేమి డీటెయిల్స్ చూపిస్తున్నాయో. అలాగే నెక్స్ట్ మార్కెట్ పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది, పాజిటివా నెగిటివా అనేది మీరు అడ్వాన్స్ డిక్లైన్లో ఇక్కడ మీరు చూడొచ్చు. రెడ్ అండ్ గ్రీన్ చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తుంది. అలాగే అవి ఓట్స్ ఎంత ఉన్నాయి అనేది కూడా మనకి నెంబర్స్ కింద చూపిస్తున్నాయి. 969 అండ్ 674 ప్రస్తుతానికి పాజిటివ్ చూపిస్తుంది. సో మీరు ఇలా దీన్ని చూసి కూడా మార్కెట్ పాజిటివ్ వైపు రన్ అవుతుందా, నెగిటివ్ వైపు రన్ అవుతుందా అనేది ఒక ప్రిడిక్ట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ యాక్షన్. ఈ స్టాక్ యాక్షన్లో చూస్తే మీరు ఎంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఇది మీకు చాలా ఈజీ అండ్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే టాప్ గెయినర్స్ అని ఉంది. సో ఇవి ఈరోజు అయితే మార్కెట్లో ఇది సాటర్డే, సో ఎస్టర్డేది చూపిస్తుంది. సో నిన్న జరిగిన మార్కెట్లో టాప్ గెయినర్స్ ఇన్ఫీ, బీపీసీఎల్ అండ్ టీసీఎస్, ఐఓసి. అలాగే మీరు లెఫ్ట్కి స్క్రోల్ చేస్తే టాప్ లూజర్స్ చూపిస్తుంది. సో భారతీ ఇన్ఫ్రాటెల్, ఐటీసీ, బజాజ్ ఫినాన్స్ అండ్ కోటక్ మహీంద్రా ఇవి టాప్ లూజర్స్ ఎస్టర్డే. అలాగే నెక్స్ట్ చూస్తే యాక్షన్ బై వాల్యూ అండ్ నెక్స్ట్ యాక్షన్ బై వాల్యూమ్ అండ్ నెక్స్ట్ 52-week హై అండ్ 52-week లో. అంటే 52-week అంటే 1 yearలో లోయెస్ట్ ఏది ఉంది, హైయెస్ట్ ఏ ఉంది. అలాగే నెక్స్ట్ ఓన్లీ బయర్స్ ఎందులో ఉన్నారు, అలాగే ఓన్లీ సెల్లర్స్ ఎందులో ఉన్నారు. సో ఇలాంటి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అవి మీకు సెపరేట్ చేసి, అంటే ఏది పాజిటివ్ ఉంది, ఏది నెగిటివ్ ఉంది, ఏది 52-week హై ఉంది, లో ఉంది, వాల్యూమ్లో ఏది పర్ఫామ్ చేస్తుంది, ఇలా మీకు ప్రతి డీటెయిల్ చూపిస్తుంది. సో నెక్స్ట్ కిందికి వస్తే ఇంకా మై వాచ్ లిస్ట్ ఉంది. సో ఇందులో మీరు వాచ్ లిస్ట్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. అది స్టాక్స్ అయినా కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అయినా కావచ్చు, కమోడిటీస్, ఫ్యూచర్స్, కరెన్సీస్, ఏదైనా మీకు కావాల్సిన వాటిని ఇక్కడ యాడ్ చేసుకొని మీ వాచ్ లిస్ట్ని ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోర్ట్ఫోలియో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో సైన్ ఇన్ అయిపోతే మీకు కంప్లీట్గా ఆ డీటెయిల్స్ మీరు పీసీలో ఆర్ ఇంకేదైనా మొబైల్లో ఏ డివైస్లో ఓపెన్ చేసినా మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ అందులో సేవ్ అయిపోయి ఉంటాయి. సో నెక్స్ట్ కింద చూస్తే మీకు స్టాక్స్ లాస్ట్ విజిటెడ్ కూడా చూపిస్తాయి. ఇంకొంచెం కిందకి వస్తే కమోడిటీస్ అండ్ కరెన్సీస్. ఇప్పటివరకు ఇండిసెస్ చూసాం, నెక్స్ట్ స్టాక్స్ చూసాం. ఇప్పుడు కమోడిటీస్ అండ్ కరెన్సీస్ చూపిస్తుంది. సో ఇవి కమోడిటీస్ అండ్ నెక్స్ట్ కరెన్సీస్ ఇక్కడ చూపిస్తుంది. సో కిందికి వస్తే మీకు ఇప్పుడు రన్ అవుతున్న ట్రెండీ న్యూస్ ఏదైతే ఉన్నాయో వాటి గురించిన న్యూస్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. అలాగే కిందికి వస్తే మ్యూచువల్ ఫండ్స్ చూస్తుంది, అది ఈక్విటీలో అండ్ హైబ్రిడ్ అండ్ డెట్. సో ఇలా దేనికి దానికి సెపరేట్ చేసి మీకు మ్యూచువల్ ఫండ్స్ కూడా అన్నీ క్లియర్గా చూపిస్తుంది. ఇంకొంచెం కిందికి వస్తే అండ్ ఇవన్నీ న్యూస్ అండ్ లాస్ట్లో మళ్ళీ ఎక్స్పర్ట్ అడ్వైస్. ఈ లాస్ట్లో మీకు కావాలనుకుంటే ఎక్స్పర్ట్ అడ్వైస్ కూడా దొరుకుతుంది.
సో ఇవి మీకు మెయిన్ మెనూ అంటే హోమ్లో చూపించేవి. నెక్స్ట్ మీరు ఇక్కడ బాటంలో చూడండి, దానికి పైన 3 లైన్స్ ఉన్నాయి. మీరు దాని పైకి స్లైడ్ చేస్తే స్టాక్స్ లాస్ట్ విజిటెడ్ ఉంటుంది అండ్ వాచ్ లిస్ట్ ఉంటుంది. సో మీరు ఇక్కడ క్రియేట్ చేసుకున్న వాచ్ లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. అలాగే లెఫ్ట్లో స్టాక్స్ లాస్ట్ విజిటెడ్ చూపిస్తుంది. అయితే ఈ హోమ్ పక్కనే మార్కెట్స్ అనే ఒక బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇంతకు ముందు చూపించిన టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, యాక్టివ్ బై వాల్యూమ్, వాల్యూ ఇవన్నీ చూపిస్తాయి. అయితే ఇవి మీరు పైన స్విచ్ చేయొచ్చు, ఎన్ఎస్సిలో కావాలా బిఎస్సిలో కావాలా అనేది. సో ఇవి మీకు మార్కెట్స్లో చూపించే డీటెయిల్స్. అండ్ కింద చూస్తే నెక్స్ట్ న్యూస్లో సెలెక్ట్ చేస్తే మీకు టాప్ న్యూస్, మై న్యూస్ అంటే మీరు సెలెక్ట్ చేసుకుంటే, మీరు దీని కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లాగిన్ చేసుకుంటే మీకు కావాల్సిన న్యూస్ చూపిస్తుంది. అలాగే మీరు సెలెక్టివ్గా ఏదైనా స్టాక్స్కి సంబంధించిన న్యూస్ కావాలనుకుంటే వాటికి సంబంధించిన న్యూస్ మాత్రమే ఇస్తుంది. అలాగే మీరు ఇక్కడ చూస్తే ఒపీనియన్స్ కూడా ఉంటుంది. అలాగే పాడ్కాస్ట్, బిజినెస్ వీటన్నిటికి సంబంధించిన న్యూస్ ఇందులో మీకు ఫ్రీగానే దొరుకుతాయి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దీన్ని కానీ మీరు ప్రో తీసుకున్నారంటే దాంట్లో మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా లభిస్తుంది. అలాగే లాస్ట్లో చూడండి మీకు పోర్ట్ఫోలియో అని ఉంటుంది. ఈ పోర్ట్ఫోలియో కావాలంటే మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ చేసి మీరు ప్రొవైడ్ చేసే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ని మీరు పొందొచ్చు. సో నేను బ్యాక్ వస్తే మిడిల్లో మీకు బిఏ ప్రో అని ఒకటి ఉంది, దాని మీద క్లిక్ చేసినా మిమ్మల్ని లాగిన్ అడుగుతుంది. సో దీంట్లో మీరు లాగిన్ చేసి ఇది ప్రొవైడ్ చేసే అన్ని పెయిడ్ ప్రమోషన్స్ అలాగే పెయిడ్ ఆప్షన్స్ ఇవన్నీ మీరు పొందవచ్చు. సో ఇక్కడ మీకు ఆఫర్స్ కూడా ఇవి ప్రొవైడ్ చేస్తాయి. వీటిలో మీరు ఏదో ఒక ప్యాక్ని 1 మంత్కి ఉంది, 3 మంత్స్కి ఉంది, 1 ఇయర్కి ఉంది. సో వీటిలో మీకు ఏ ప్యాక్ అయితే రీజనబుల్ అనిపిస్తుందో ఆ ప్యాక్స్ తీసుకొని వాటిని బై చేసి కూడా మీరు వీటి సర్వీస్ని పొందవచ్చు. సో ఇవి కంప్లీట్ ఆప్షన్స్ గురించి. సో లాస్ట్ ఒక్క దాని గురించి చూపిస్తాను. సో మీకు ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ ఆర్ ఇండిసెస్ గురించి దాని గ్రాఫ్ ఎలా ఉంది అనేది చూడాలనుకుంటే ఆ గ్రాఫ్ గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇది ఒకసారి చూపిస్తాం. సో ఇది గ్రాఫ్ చూపిస్తుంది. ఇందులో మీకు దాని టైం పీరియడ్ ఎంత కావాలనేది టాప్ రైట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు మధ్యలో చూస్తే ఏరియా, లైన్, క్యాండిల్ స్టిక్, ఓహెచ్ఎల్సి అని డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో మీరు ఎలాంటి చార్ట్స్ చూడాలనుకుంటున్నారో కూడా ఆ టైప్ చార్ట్స్ మీకు కావాలంటే క్యాండిల్ స్టిక్ క్లిక్ చేస్తే ఓకే, ఇది 1 డేకి లేదు. సో 2 ఇయర్స్ పెట్టా. సో 2 ఇయర్స్లో క్యాండిల్ స్టిక్స్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయబడ్డాయి. సో మీరు క్యాండిల్ స్టిక్స్ యొక్క చార్ట్స్ కావాలనుకున్నా కానీ ఇందులోకి వచ్చి మీరు చూడొచ్చు. సో ఇది కంప్లీట్గా మనీ కంట్రోల్ యాప్ని సంబంధించిన పూర్తి డెమో. ఇందులో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.